చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం పూట ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేయడం మంచి శుభపరిణామని మంత్రి అన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా చక్కగా చదువుకునే అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు. ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సీట్ అడగడానికి పైకరపేట నియోజకవర్గానికి సీటుకి సంబంధించి డిస్కషన్ జరిగినప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులకి ఎంత పెడతారు, లేకపోతే ఏంటి ఖర్చు పెట్టగలరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు. కానీ విజన్ ఉన్న నాయకుడు ఒక యూత్ ని ముందుకు తీసుకురావాలని గానీ, ఒక మహిళని ముందుకు తీసుకురావాలని గానీ అనుకున్న నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగారు. ఆ రోజు నాకు అనిపించింది మా నాన్న మాట కరెక్టే. ఆ రోజు మా నాన్న ఇచ్చిన ఈ ఆస్తి ఈ రోజు నాకు పెట్టుబడి అయింది నా రాజకీయానికి అని. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చెప్పుకునే సందర్భం. 10th క్లాస్ అయిన తర్వాత నేను చాలా సందర్భాల్లో ఆడపిల్లలు చూస్తుంటాను. ఏం చదువుకున్నావు అంటే 10th తర్వాత అంటే ఆపేశారండి. ఏమ్మా అంటే ఇంట్లో పంపించట్లేదు, చదివించట్లేదు. ఏంటి అంటే చదివించలేకపోతున్నారు అనే దానికి ఈ రోజు జూనియర్ కళాశాలలు అనేవి చాలా పెద్ద వేదికగా మారినాయి. ఎందుకంటే ఈ రోజు చాలా సాధారణంగా ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే ప్రతి విద్యార్థి కూడా నాకు తెలిసి చాలా అతి పేదరికం నుంచి పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ కళాశాలలో చదివించుకోలేక, దూరం పంపించుకోలేక, పక్కనే ఉంటుంది కదా కాలేజ్ అనే ఉద్దేశంతో చాలా కష్టపడి కూలి పని చేసుకొని ప్రతిరోజు కూడా కష్టపడి ఇంట్లోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ అందరూ చాలా మందికి పంపించారు. ఇక్కడికి పంపించిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం అయ్యేసరికి భోజనానికి ఇంటికి అంత దూరాలు వెళ్ళలేక చాలా మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారని ఒకే ఒక ఉద్దేశంతో ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏదైతే మధ్యాహ్న భోజన పథకం పెట్టారో మళ్ళా తిరిగి లాస్ట్ 5 years అది ఎక్కడ కూడా మనకి కంటికి కానరాలేదు. మళ్ళా తిరిగి ఈ రోజు మీకు అందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తే ఈ డ్రాప్ అవుట్స్ అనేవి తగ్గుతాయి. మార్నింగ్